ఆధ్వర్యంలో మరి ఇటీవల సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ తీర్పును ఆనందం వ్యక్తం చేస్తూ స్థానిక మంత్రి గారిని కలవడం జరిగింది. మరి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉండేటువంటి వివిధ మండలాల నుంచి అనేక వ్యయ ప్రదేశాలకు వచ్చి మరి ఇంత పొద్దున్నే వచ్చినటువంటి మాదిగా మరియు మాదిగ ఉపకులాల నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టౌన్ బాధ్యులు అన్న బత్తుల చంద్రమోహన్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ఈరోజు పిలుపుని వెంటనే చేసినటువంటి మాదిగ సోదరులందరికీ ప్రత్యేకమైన జై మాదిగా జై భీమ్. మరి ఈరోజు మంత్రి గారికి మనం ఏబీసీల వర్గీకరణ మన హుస్నాబాద్ మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా అయింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి తెలపాలని మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మనకు ఏబీసీ వర్గీకరణతో ఆమోదించారు కాబట్టి ఉత్సవ నియోజకవర్గం తరఫున మంత్రి గారు కూడా మనకు మద్దతుగా ఉండాలని ఈరోజు ఎంఆర్పీఎస్ తరఫున కలవడం జరిగింది. వారికి పుష్పం ఇచ్చి శాలువాతో సత్కరించడం జరిగింది. మరి ఇచ్చే అందరికీ ప్రతి ధన్యవాదాలు. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న మరి మండల బాధ్యులు కొలుగురు అశోక్ గారిని మాట్లాడవలసింది ఆహ్వానిస్తున్నారు. ధన్యవాదాలు. మరి అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నియోజకవర్గ బాధ్యులు ఈనాటి ముఖ్య అతిథి మిత్రుడు మాట్లా వెంకటస్వామి గారిని మాట్లాడవలసింది ఆహ్వానిస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం అల్పరిగన్ పోరాటాలు చేసి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా మనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు వచ్చిన వెంటనే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి వెంటనే నేను అమలు చేస్తానని మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ గారు కలవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ను ఇక్కడున్న నియోజకవర్గ ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులందరం కలిసి ఆయనకు సానుకూలంగా ఆయనకు శాలువా కప్పి సన్మానించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసేంత వరకు మాకు తోడుగా ఉండాలని కోరడం జరిగింది. జై 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 మాదిగా, జై మాదిగా, జై 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 మాదిగా. అన్న సాతులు వెంకన్న గారిని గడప కుమరన్న గారిని మాట్లాడాల్సిన